సో ఇంకా వీళ్ళ దగ్గర కూడా ఇక్కడ ఇంకా ఎట్లా అంటే ఈ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా నాటు క్రాకర్స్ అని చెప్పి వీళ్ళు ఈ జువ్వలు ఇంకా అవుట్లు అని చెప్పి కూడా వాటిని అంటారు. అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. కుంటలు ఏదైతే మనం జనరల్గా ఈ ఫ్లవర్ పాట్స్ అని అంటామో, సో వాటికి సంబంధించిన అన్ని కూడా ఇంకా చాలా వెరైటీస్ కూడా దివాళీ టైంలో వస్తాయి. సో జనరల్గా మనం అయితే ఇప్పుడు అసలు జువ్వలు అంటే ఏంటివి, జువ్వలు ఎలా ఉంటాయి, సో ఎలా వర్క్ చేస్తుంది ఏంటని కూడా మొత్తం వీడియోలో యూజ్ చేసినాము. సో ఇది వచ్చేసి దీన్ని అవుట్లు అని అంటారంట. ఇది ఏంటంటే మొత్తం ఆంధ్రాలోనే తయారవుతాయి ఇవన్నీ, నాటు బాంబులు అంటారు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ కాదు, మనకు మ్యానుఫ్యాక్చర్ అయితే మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ సైడే. అసలు ఆంధ్రప్రదేశ్ అంటే మనం చూస్తేనే అర్థమైపోతుంది. ఏంటంటే పాత సినిమాలలో మనం చూస్తుండే కదా రాయలసీమలో, సో ఆ బాంబ్స్ ఎట్లా చేస్తుంటారో అదే స్టైల్లో ఉంది. సో ఇది ఏంటంటే మన జనరల్గా ఈ హైడ్రోజన్ బాంబ్స్ కన్నా కూడా చాలా ఎక్కువ రేట్లు కూడా సౌండ్ వస్తుంది అంట. దీని టెస్టింగ్ కూడా ఆల్రెడీ మనం అక్కనే చేసినాము. ఇక్కడ మనకు అంత ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బాంబు ఏదైతుందో ఇప్పుడు జనరల్గా మనం ఇక్కడ దీనిపైన పెట్టినా కూడా క్రాక్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అందుకే ఆల్రెడీ మనం రోడ్ పైన టెస్ట్ చేసిన వీడియో ఏదైతుందో ఇప్పుడు నేను మీకు దాని గురించి చూపిస్తాను.